ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జను జీసస్. ప్రియులారా, మరి రీసెంట్గా మనము మార్చి 14వ తారీఖున రాబోతున్న బ్లడ్ మూన్ గురించి చాలా విషయాలు మనం వింటా ఉన్నాం. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉన్నదనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ప్రియులారా, ఇక మనము విషయంలోనికి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో నుండి 2 వచనాలను చదవాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు స్క్రీన్ పైన చూడండి. మొదటిది యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము. యోవేలు 2:31. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్న ఆ దినము గురించి ఇక్కడ రాయబడింది. అక్కడ ఒక సూచన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడంట. అయితే చంద్రుడు యొక్క రంగు రక్తవర్ణం అంటే రెడ్డిష్ కలర్లోకి మారిపోతుంది అని అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనం. అపోస్తల కార్యములు 2:20 చదువుతున్నాను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఇక్కడ కూడా దానిని పోలినటువంటి విషయాన్నే భక్తులు రాస్తా ఉన్నారు. ప్రభువు మహాదినానికి ముందు ఏం జరుగుతుందట? సూర్యుడు చీకటిగా మారిపోతాడట, అంటే కాంతినివ్వటము మానేస్తాడట. చంద్రుడు రక్తవర్ణముగా అంటే రెడ్డిష్ కలర్లోకి మారిపోతాడు అని అక్కడ రాయబడి ఉన్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ బ్లడ్ మూన్స్ అనేవి ఒక జడ్జిమెంట్కి సాదృశ్య రూపంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ డిస్కషన్కి కేంద్ర బిందువు అయింది అంటే, ఇంకొక 4 రోజులలో రాబోతున్న మార్చి 14వ తారీఖున రాబోతున్న ఫుల్ బ్లడ్ మూన్ ఏదైతే ఉందో అది చాలా స్పెక్యులేషన్కి, వివాదాలకి కేంద్ర బిందువుగా మారటాన్ని, అనేక మంది ఈ విషయం గురించి మాట్లాడటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ విషయం ఏమిటంటే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న మార్చి 14న రాబోతున్న బ్లడ్ మూను యూదుల పండగ అయిన పూరీము రోజున రాబోతుండటము ఇంకొక సంచలనాత్మకమైన విషయముగా మారటాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ పూరీము పండగ గురించి బైబిల్లో రాయబడి ఉన్న విషయము, విధానము మీ అందరికీ బాగా తెలుసు. ఎస్తేరు పుస్తకములో దీని గురించి రాయబడి ఉంది. ఎస్తేరు కాణములో హామాను అనే ఒక దుర్మార్గుడు ఈ యూదులందరినీ కూడా సంహరించాలని రాజులను ప్రభావితము చేసి వారికి వ్యతిరేకంగా ఒక ఆజ్ఞను తీసుకొని రావటం జరిగింది. అయితే యూదుల పక్షముగా మొర్దెకై అలాగే రాణి అయిన ఎస్తేరు దేవుని యొద్ద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ కుట్రకు వ్యతిరేకంగా వారు అనేకమైన ప్రయత్నాలు చేసిన విధానము మనకి కనిపిస్తుంది. దేవుడు వారి పక్షమున ఉన్న కారణంగా ఏదైతే శిక్ష యూదుల మీదకి రావాలని హామాను ఆశపడ్డాడో అదే శిక్ష హామాను పైకి రావటాన్ని ఆ యొక్క కంక్లూజివ్ పాయింట్గా ఆ గ్రంథంలో మనం చూస్తాం. అయితే యూదులను చంపాలనుకున్న, దైవ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఆ హామాను చనిపోయిన తర్వాత ఈ యూదులందరూ కూడా ఆ సంతోషాన్ని కనబరుచుకోవడానికి ఒక వేడుకను జరుపుకున్నారు. అది పూరీము పండగగా మనం బైబిల్లో చూస్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ పూరీము పండగ గురించి బైబిల్లో రాయబడి ఉంది. నేటికి కూడా యూదులు దానిని జరుపుకుంటూ ఉంటున్నారు. ఇంకో 4 రోజుల తర్వాత బ్లడ్ మూన్ డే రోజున ఆ పూరీము పండగ రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు పర్షియా రాజ్యములో ఈ హామాను, ఈ ఎస్తేరు, రాజైన అహరోరోసు ఈ కథ అంతా కూడా జరిగింది కదా. అయితే నేటి కాలములో ఆ ల్యాండ్ ఇప్పుడు ఏదైతే అదే పర్షియా, ఇప్పుడు మోడర్న్ డే ఇరాన్నే ఒకప్పటి పర్షియా అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇరాన్కు అలాగే ఇజ్రాయేల్కు మధ్యన జరుగుతున్న వివాదము గత సంవత్సరంన్నరగా అది బాగా పెరగటాన్ని కూడా మనము
గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ బ్లడ్ మూన్ దీని యొక్క హిస్టరీలోనికి కనుక మనం వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే 1493వ సంవత్సరంలో మరి జూవిష్ ఎక్స్పల్షన్ అది జరిగినప్పుడు స్పానిష్ నుంచి ఈ బ్లడ్ మూన్ అనేది ఆవిర్భవించిందని ఆ కాలంలో జరిగిందని చాలామంది చెబుతారు. అయితే స్పెయిన్ పరిపాలిత ప్రాంతాలలో నుండి 1493వ సంవత్సరము ఆ ప్రాంతంలో అనేక మంది యూదులను వెళ్ళగొట్టడం జరిగింది. అది ఇటువంటి ఒక బ్లడ్ మూన్ కాలంలోనే జరిగింది. అయితే దాని తర్వాత ఇజ్రాయేల్ 1948-49 మధ్యన ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడిన కాలములో కూడా ఈ బ్లడ్ మూన్ అనే దాన్ని చాలామంది గమనించారు. అలాగే 1967వ సంవత్సరంలో ఇజ్రాయేలు జరిగిన యుద్ధములో తిరిగి వారి ల్యాండ్ పైన వారి పవర్ని రీగెయిన్ చేసుకున్న సందర్భంలో కూడా అది కూడా ఈ బ్లడ్ మూన్ మరి ప్రత్యక్షమైన కాలములోనే జరిగింది అన్న విషయాలను మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు అంత మాత్రమే కాక హిస్టరీలో ఉన్న బ్లడ్ మూన్స్ అవి యూదుల మరి పండగలప్పుడు వచ్చినవి, యూదులకు సంబంధించిన కీలకమైన ఘట్టాలు జరిగినప్పుడు వచ్చినవి అనేవి ఒక ప్రక్కన పెడితే, ఇంకొక ప్రక్కన ఈ విషయాన్ని చాలామంది ది లాస్ట్ పోప్ అనే కాన్సెప్ట్కి ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కాన్సెప్ట్ ఏమిటంటే, చాలామంది చెబుతా ఉన్న విషయం ఏమిటంటే, ఇప్పుడు సెయింట్ మలాకీ అనే ఒక ఆయన ఎవరు అంటే 12వ శతాబ్దానికి చెందిన ఒక ఇరానియన్ మాన్క్ ఆయన. అయితే ఆయన ఏమని తెలియజేశారంటే, ఆయన ప్రాఫెసీ ఇచ్చారని, ఆ ప్రాఫెసీలో రాబోతున్న 112 పోపుల గురించి ఆయన రాయటము జరిగిందని, 112 పోపులు మరి వచ్చిన తర్వాత మరి 7 హిల్స్ సిటీ అయిన రోము నగరము కుప్పకూలిపోతుందని, దేవుడి యొక్క జడ్జిమెంటు మానవాళిపైకి వస్తుందని పోప్ మలాకీ రాశారు అని చాలామంది నమ్ముతారు. అయితే రీసెంట్గా మనం చూసినట్లయితే ఇప్పుడున్న ప్రస్తుత పోప్ ఫ్రాన్సిసే అక్కడ రాయబడిన ప్రవచనాలలోని ఆఖరి పోపుకు మ్యాచ్ అవుతూ ఉన్నాడని చాలామంది స్పెక్యులేట్ చేస్తున్న దాన్ని కూడా అనేక కాలాల నుండి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే పోపుల గురించి స్పెక్యులేట్ చేయడమే కాదు, రీసెంట్గా మరి పోప్ ఫ్రాన్సిస్ గారు శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఆయన మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఆసుపత్రిలో మరి ట్రీట్మెంట్ తీసుకుంటాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ఎవరైతే మలాకీ ఉన్నారో, మలాకీ అంటే బైబిల్లో చెప్పబడిన మలాకీ గ్రంథాన్ని రాసిన మలాకీ కాదండి, యూదుల యొక్క యొక్క రోమన్ల మాన్క్ అయిన ఒక బిషప్ గారు వంటి వారైన ఆ వ్యక్తి గురించి ఆయన చెప్పిన ప్రవచనము జరిగిందంటూ చాలామంది చెప్తున్న విషయం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే చాలామంది ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా ఫేక్, ఏదైతే డాక్యుమెంట్ని సెయింట్ మలాకీ రాసినట్టుగా చూపిస్తూ ఉన్నారో అవన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అని, మలాకీ సెయింట్ చనిపోయిన 450 సంవత్సరాల తర్వాత అవి బయటపడినవని. అయితే అప్పుడు 450 సంవత్సరాల మధ్యనున్న గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పీరియడ్లో ఉన్న పోపుల గురించి ఆయన రాసిన సమాచారము దాదాపుగా మ్యాచ్ అయిందని, తర్వాత ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఈ యొక్క డాక్యుమెంట్ని బయటకు తీసుకొచ్చారో తర్వాత కాలంలో మరి చెప్పబడిన పోపుల వివరాలు ఆయన ప్రాఫెసీగా చెప్పబడుతున్న వివరాలలో మరి ఏమాత్రము మ్యాచ్ అయిన సందర్భాలు లేవని, కాబట్టి అన్ని సంవత్సరాల తర్వాత బయటపడితే ఇది కావాలని ఫోర్జరీ చేశారని, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని 450 సంవత్సరాల హిస్టరీని పోపుల పేర్లను అందులో నమోదు చేశారు, అందుకనే దాని తర్వాత మ్యాచ్ అవ్వట్లేదని చాలామంది వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, రీసెంట్గా ఇయర్స్లో మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వాటికన్ సిటీలో ఉన్న లీడర్షిప్ ఫెయిల్యూర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్టియన్ పర్సిక్యూషన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే జియోపొలిటికల్ ఇష్యూస్ అనుదినము యుద్ధముల వైపు ప్రపంచము నడిపించబడతాన్ని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి బ్లడ్ మూన్స్ ఈ అన్నిటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏదో జరగబోతా ఉందని చాలామంది స్పెక్యులేట్ చేస్తున్న అంశాలు మనకి ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రియులారా గమనించండి, అయితే సూర్యుడు మరి శక్తిహీనుడు అవ్వటము, చంద్రుడు రక్తవర్ణముగా మారిపోవటము, ఈ విషయాలు ఏదైతే బైబిల్లో రాయబడి ఉన్నాయో ఆఖరి రోజులకు ఒక సూచికగా చెప్పబడ్డాయో అది కేవలం ఒక సూచన మాత్రమే. ఇంకా చాలా సూచనలు ఎండ్ ఆఫ్ ది డేస్ గురించి బైబిల్లో ఉన్నాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒకటే సూచనని మనం గుర్తుగా పెట్టుకుని ఎప్పుడు బ్లడ్ మూన్
వచ్చినా, ఎప్పుడు లోనార్ ఎక్లిప్స్ వచ్చినా ఏదో జరగబోతుంది అని స్పెక్యులేట్ చేయటం అయితే కరెక్ట్ కాదు. భవిష్యత్తులో లోనార్ ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు, అలాగే ఇవి బ్లడ్ మూన్ కాలాలు సంభవించినప్పుడు కొన్ని విషయాలు చరిత్రలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పటితోనే ప్రపంచము అంతమైపోతుంది అన్న దృష్టితో మనం చూడటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒకటే సూచన. యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ గురించి అయితేనేంటి, అంత్యకాలములో జరగబోయే శ్రమల కాలాల గురించి అయితేనేమిటి, వందల ప్రవచనాలు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకనూ నెరవేరవలసినవి చాలా యుద్ధాల గురించి అయితేనేంటి, బయలుపడవలసిన పాపపురుషుల గురించి అయితేనేంటి, చాలా ప్రవచనాలు ఇంకా నెరవేరలేదు. అవన్నీ కూడా జరగవలసిన అవసరత ఉన్నది. కేవలం ఒక్క సూచనను పట్టుకుని వేలాడకూడదు. ఇంకొక విషయాన్ని చెప్పేది ఏమిటంటే, దేవుడు ఈ సూచనలు ఎందుకు తెలియజేశాడంటే, మనం ఏదో వాటిని చూసి మరి ఏదో మనం ఉత్సుకతకు లోనవటానికి దేవుడు వాటిని తెలియచేయలేదు. అలాగే మనం ఏదో భయపడిపోవాలన్న ఉద్దేశంలో కూడా దేవుడు వాటిని తెలియచేయలేదు. కానీ ఆ కాలము సమీపిస్తున్నప్పుడు, ఆ సూచనలు మన మధ్యన జరుగుతున్నప్పుడు మనము రిపెంటెన్స్ అనేది మనకు రావాలని, పశ్చాత్తాపం అనేది మనకు రావాలని, ప్రభువు దినము అతి సమీపముగా ఉన్నదని నమ్మి మన జీవితాలని మార్చుకోవాలి అన్న ఉద్దేశముతో మాత్రమే దేవుడు వీటిని తెలియజేశాడని ఒక్క మాటలో చెప్పాలంటే సిద్ధపడుట. కేవలము మనము సిద్ధపడుట గురించే అది రాయబడిందని మనం గమనించాలి. ప్రియులారా గమనించండి, మొదటి శతాబ్దంలో మనకి పౌలు గారు, అలాగే అపోస్తలులు, ఆ కాలంలో ఉన్న క్రైస్తవ సహోదరులందరినీ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు అంత్యకాలానికి దగ్గరలో ఉన్నామని ఆ రోజుల్లోనే భావించారు. అప్పుడే వారు ఒక సిద్ధపాటును ప్రదర్శించిన విధానము కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అయితే నేటికి బాధాకరమైన విషయం ఏమిటంటే, క్రైస్తవ్యము మరి దాని గురించి ఏమాత్రము సిద్ధపాటు లేని వారిగా, ఏమాత్రము చింత లేని వారిగా వ్యవహరిస్తూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనము భయపడటానికి దేవుడు ఇవ్వలేదు, ఖచ్చితంగా కొన్ని సూచనలు ఇచ్చాడు. కేవలము మనము సిద్ధపడటానికే దేవుడు ఇచ్చాడు అనేది గమనించండి. దేవుడు రాబోయే రోజు ఆనందాన్ని మనకి మిగిల్చే రోజు తప్ప భయపడే రోజు కాదు. అయితే ఇంకొక మాటను బైబిల్ గ్రంథంలోంచి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆఖరి మాట ఇది చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 21వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు చదువుతా ఉన్నాను. లోకాసు వార్త 21, 25 నుంచి 28. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. అయితే సూర్యచంద్ర నక్షత్రాలలో కొన్ని సూచనలు, సముద్ర తరంగముల ఘోష గురించి దేవుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, జనములకు కలగబోయే శ్రమను గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంక 26వ వచనం గురించి మనం చూసినట్లయితే, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అంత్యకాలంలో మనుషులు ఎట్లా ఉంటారంటండి, రాబోయే విపత్తులన్నిటినీ కూడా చూసి ధైర్యము చెడి కూలిపోతారంట. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు అని ఇక్కడ మీరు రాశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 28వ వచనంలో చూడండి, ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనిడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. అయితే ఇవన్నీ కూడా సంభవిస్తున్నప్పుడు ఏం చేయాలంట, మనం ధైర్యము తెచ్చుకొని మన తలలు ఎత్తుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన విడుదల సమీపించిందని ఆనందపడాలి తప్ప వీటిని చూసి భయపడేటువంటి ఒక ధోరణిలో మనము ఉండకూడదు. అయితే ఏదైనా జరుగుతుందా 14వ తారీఖున, మరి ఏదైనా కొన్ని సూచనలు దేవుడు ఆ కాలంలో ఇవ్వబోతా ఉన్నాడా అంటే మనకు తెలీదు. అయితే ప్రియులారా, ఇంకా జరగాల్సిన ప్రవచన నెరవేర్పులు చాలా ఉన్నాయి. ప్రభు దినము వెంటనే ఇప్పటికిప్పుడు వచ్చేసే అవకాశం అయితే లేదు. ఇంకా జరగాల్సిన ప్రవచన నెరవేర్పుల గురించి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమీప భవిష్యత్తులోనే మరి చాలా విస్ఫోటనాలు జరిగేటటువంటి అవకాశం ఉంటే మనల్ని వాటిని చూసి మనము ప్రభు దినము సమీపించింది, మనకు విడుదలయ్యిందన్న ఆనందము ఆ యొక్క ధోరణి ప్రదర్శించే వారిగా ఉండాలి, సిద్ధపాటు కలిగి పశ్చాత్తాపము కలిగి ఉండాలి తప్ప భయపడుదురు అని ఒక పక్క ఈ వాక్యంలో చెప్తుంది, ధైర్యము చెడిన వారిగా ఉంటారని చెప్తోంది. ఇంకొక పక్కన భయపడని అవసరం లేదు, సంతోషించాలి, విడుదల సమీపించిందని ధైర్యం కలిగి ఆనందంగా ఉండాలని ఇంకొక వైపు లేఖనము మాట్లాడుతూ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాం మనం. లోకులు ఏం చేయాలి, వారు భయపడతారు.
వాళ్ళు ఏది వచ్చేసినా కూడా మరి కంగారు పడిపోతారు, కలవర పడిపోతారు ప్రపంచంలో జరిగే విపత్తులు చూసుకుని. కానీ క్రైస్తవులు ఏం చేస్తారు? అమ్మో మా ప్రభువు దినము వచ్చేసింది, మేము ఇక మా సొంత రాజ్యానికి వెళ్ళిపోతామనో, ఈ దాస్యపు రాజ్యంలో ఇంకా ఉండాల్సిన అవసరత లేదని ధైర్యము తెచ్చుకొని ఆ నిత్య జీవము కొరకు మరింత కాంక్షగా మారై వారు ఇంకా ఏదైనా చిన్న చిత్తగా పాపాలు దోషాలు వారిలో ఉన్నట్లయితే వాడిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి సిద్ధపడే ప్రయత్నం చేస్తాడు. మా తండ్రి వస్తూ ఉన్నాడు, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడని ఆనందించవలసిన తరుణం. కాబట్టి ప్రియులారా, ఇది రాబోతున్న 14వ తారీఖున రాబోతున్న బ్లడ్ మూన్ గురించి మరి ఆ ఉన్న విషయాలు, దాన్ని క్రైస్తవ్యము ఎలా చూడాలి అన్న విషయాలను కూడా నేను మీకు వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మిలియన్ సోషల్ కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంను దీవించును గాక. ఆమేన్.